అప్పులు తెచ్చి పంటలు వేసి నష్టాల పాలైన రైతులకు బంతిపూల సాగు లాభాలు తెచ్చిపెడుతుంది. పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. ఇక సీజన్తో సంబంధం లేకుండా ఫుల్ డిమాండ్. పత్తి, మిర్చి, వరి పంటలు వేసి విసిగిపోయిన రైతులు ఇప్పుడు బంతిపూల సాగుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఖమ్మం జిల్లాలో అధిక శాతం సారవంతమైన భూములున్నాయి. సాగర్ నీళ్లు, బావులు, చెరువులు, వర్షాలపై ఆధారపడి అనేక రకాల పంటలు వేస్తున్నారు రైతులు. కానీ ప్రకృతి వైపరీత్యాలతో చేతికొచ్చిన పంట నోటి వరకు రాలేని పరిస్థితి. సర్కార్ నుంచి వచ్చే సబ్సిడీలు అంతంత మాత్రమే. కొన్నిసార్లు పంట పెట్టుబడికి తెచ్చిన అప్పులు కూడా తీర్చలేకపోతున్నారు రైతులు. అధిక పెట్టుబడి పంటలు వేసి నష్టపోయిన రైతులు ఇప్పుడు తక్కువ ఖర్చుతో సాగయ్యే డిమాండున్న పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే పూల సాగు వైపు మల్లుతున్నారు. ఆ పంటల మీద అయితే మాకు ఏం రాలేదు సార్. ఈ పూల మీద అయితే కొద్దిగా కూలీలకు వెళ్ళి తీసుకున్నాం, ఇంట్లో వెళ్ళి తీసుకున్నాం. వచ్చింది కొద్దిగా లాభం వచ్చింది. మిగతా పంటలతో పోలిస్తే కొద్దిగా పూల మీదే మాకు నయం అనిపించింది సార్. దీన్ని ప్రతి సంవత్సరం వేసుకుంటాం. ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం వేసుకున్నాం, ఈ సంవత్సరం పర్వాలేదు సార్, బాగానే వచ్చినాయి. తక్కువ పెట్టుబడితో ఈ పూల మీద వెళ్ళి తీసుకున్నాం సార్. మేము ఒక 15 క్వింటాలు వెళ్ళి తీసినాం సార్. దీని మీద 10 గుంటల్లోనే. సీజన్తో సంబంధం లేకుండా నిత్యం అందరూ ఉపయోగించే బంతిపూల సాగుపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఖమ్మం రైతులు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 1500 ఎకరాల్లో బంతిపూలు సాగు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎల్లో, ఆరెంజ్ కలర్ బంతిపూల నారు తీసుకొచ్చి సాగు చేస్తున్నారు. మొన్న కార్తీక మాసంలో పూల అమ్మకాలు జోరుగా సాగాయని తెలిపారు బంతిపూల రైతులు. ఇప్పుడు అయ్యప్ప దీక్షల సీజన్ కావడంతో పడి పూజ, ఇతర పూజలకు పూలు ఎక్కువగా కొంటున్నారని చెప్పారు. ఖమ్మంలో స్థానికంగా బంతిపూలు ఎక్కువగా అమ్ముడవుతున్నాయని చెప్పారు రైతులు. విజయవాడ, ఖమ్మం మార్కెట్లకు పూలు ఎగుమతి చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆంధ్రాకు సరిహద్దు ప్రాంతం కావడంతో ఏపీ నుంచి కొందరు వ్యాపారులు నేరుగా తోటలకు వెళ్లి బంతిపూలు కొంటున్నారు. నేను ఈ జనపరాల పూలు విజయవాడ నుంచి ఖమ్మం, హైదరాబాద్ తీసుకొచ్చేవాడిని. ఇప్పుడైతే దారి ఖర్చులు అవన్నీ తగ్గిపోయినాయి. మల్లాది హనుమంతరావు గారు అనే రైతు వేయడం వల్ల ఆయన వల్ల జనపరాలు, బంతిపూలు తక్కువ సరసమైన రేట్లకి తీసుకొని బయట మారుబేరం చేసుకుంటున్నాం. అవి వేయడం వల్ల ఆయనకి లాభం ప్లస్ మాకు కూడా లాభం కలుగుతుంది. దారి ఖర్చులు కూడా తగ్గుతున్నాయి మాకు. అది రైతుకు కూడా లాభమే ఉంది, ప్లస్ మాకు కూడా లాభమే ఉంది. దారి ఖర్చులు చాలా తగ్గినాయి. మిగతా వాణిజ్య పంటలతో పోలిస్తే బంతి సాగు లాభదాయకంగా ఉందన్నారు రైతులు. ఒకరిని చూసి మరొకరు ఇలా ఎక్కువ మంది రైతులు బంతి తోటలు వేస్తున్నారు. పూజలతో పాటు పెళ్లిళ్ల సీజన్లో పూల అమ్మకం ఎక్కువగా ఉందని, కస్టమర్లు నేరుగా తోటకు వచ్చి తీసుకెళ్తున్నారని చెప్పారు రైతులు. ఇలా తమకు రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు లాభాలు వస్తున్నాయని తెలిపారు. ఇది అన్ని విధాలుగా ఉంటుంది. అందరూ ఒకే పైరు వేసి, మిర్చీలు వేసి, పత్తి వేసి అన్నిటి వల్ల లాస్ పోయే కంటే ఇది బెటర్ అని నా సూచన. రైతులు కూడా ఇంకా దీన్నే ఎన్నుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నా. తలా ఒక పంట వేస్తే డిమాండ్ బాగుంటుందని. అదే కాకుండా ఈ ఫ్లవర్స్ పండించే రైతుకి ప్రభుత్వం వారు కొన్ని సబ్సిడీలు ఇచ్చి కొంత లోన్ వసతులు కల్పిస్తే ఇంకా బాగుంటుందని నా ఆలోచన. పత్తి, మిర్చి తదితర పంటలు వేసి నష్టపోయిన తమకు బంతిపూల సాగు లాభాలు తెచ్చిపెడుతుందని తెలిపారు రైతులు.